నౌ మిక్స్డ్ కాన్సెప్ట్ డిస్కషన్స్. ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామో ఆ కాన్సెప్ట్ అండ్ ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, పాస్ట్ పొజిషన్. ప్రీవియస్ క్లాస్ ఏంటి, పాస్ట్ ట్రూత్, డిస్క్రిప్షను, పొజిషన్ గురించి తెలుసుకున్నాం. సో ఆ రెండు కాన్సెప్ట్స్ని మిక్సప్ చేసి మనం ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకోవాలి, పారాగ్రాఫ్ ఫార్మేషన్ అనేది చేసుకోవాలనేది ఈ 4th మాడ్యూల్లో ఉంటుంది. అంటే రీక్యాప్ జరుగుతుంది, ప్రస్తుతం జరిగిన కాన్సెప్ట్ కూడా మనం రీక్యాప్ చేస్తాం. సో ఇప్పుడు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మై స్కూల్. ఓకేనా? సో మై స్కూల్లో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ మై స్కూల్. మై స్కూల్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఇక్కడ మనకు ఫస్ట్ సెంటెన్స్లో వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ అన్న అక్కడ మనం ఒక డిస్క్రిప్షన్ చెప్తున్నాం, మన స్కూల్ ఎటువంటిదనే చెప్తున్నాం. అక్కడ వాజ్ వచ్చింది అంటే ఆ సెంటెన్స్ దేనికి సంబంధించింది, పాస్ట్ డిస్క్రిప్షన్కి సంబంధించింది. రైట్? సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ క్వైట్ నైబర్హుడ్. లొకేటెడ్, పొజిషన్, దాని స్థలం గురించి చెప్తున్నాం. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ క్వైట్ నైబర్హుడ్ అంటే మన పక్కనే ఉంది అని. ఓకేనా? ద బిల్డింగ్ వాజ్ లార్జ్ అండ్ హ్యాడ్ ఎ స్పేషియస్ క్లాస్ రూమ్. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది, అలాగే విశాలవంతమైన క్లాస్ రూమ్స్, తరగతి గదులు ఉన్నాయి. స్పేషియస్ అంటే విశాలవంతమైన. ఓకే, వీ హ్యాడ్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం కనిపిస్తుంది, పొజిషన్ కనిపించేస్తుంది. వీ హ్యాడ్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్ వేర్ వీ ప్లేడ్ డ్యూరింగ్ రీసెస్. రీసెస్ అంటే ఏంటి, బ్రేక్ బెల్, ఇంటర్వెల్ అనమాట. ఓకే, సో పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మనం ఇంటర్వెల్లో ఏదైతే మేము గేమ్స్ ఆడుకోవడానికి మేము యూజ్ చేస్తామో. ద లైబ్రరీ వాజ్ filled with many books and we had a computer lab with modern computers. ఒక సెంటెన్స్లో పాస్ట్ డిస్క్రిప్షన్ అలాగే పాస్ట్ పొజిషన్ కూడా మిక్స్ అయింది. లైబ్రరీ వాజ్ పాస్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ పాస్ట్ పొజిషన్. రైట్? సో అవర్ స్కూల్ హ్యాడ్ ఏ గ్రేట్ సైన్స్ ల్యాబ్ విత్ ఆల్ ద నెసెసరీ ఎక్విప్మెంట్స్. మా స్కూల్కి సైన్స్ ల్యాబొరేటరీ ఉంది, ఏదైతే అన్ని ఎక్విప్మెంట్స్తో నిండి ఉన్నదో. The teachers were very kind and supportive. Past description. Overall, my school was a place where I had many memorable experiences. So this is all about my school. Okay? So ఇప్పుడు tell me about your school now. సో మీ స్కూల్ గురించి నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నానో ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని లేదంటే మీ ఓన్ థాట్స్నైనా మీరు ఇన్సెక్ట్ చేసి మీరు చెప్పొచ్చు. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ మై స్కూల్. ఇదే కాకుండా వన్స్ మీరు ప్రాక్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మై స్కూల్ గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేశాను. సో లెట్స్ గో విత్ ద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్. మై స్కూల్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ క్వైట్ నైబర్హుడ్ సరౌండెడ్ బై టాల్ ట్రీస్ అండ్ బ్లూమింగ్ ఫ్లవర్స్. ఇది లేదు అక్కడ, అవునా? సో ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్నాను. The building was large and had spacious classrooms with big windows that let in plenty of sunlight. ఏదైతే పెద్ద పెద్ద గదులు ఉన్నాయో వాటికి మంచి కిటికీలు ఉన్నాయి, వెంటిలేషన్ ఉంది, మంచి సన్లైట్ కూడా మా రూమ్లోకి వస్తుంది. ఓకే, వీ హ్యాడ్ ఏ బిగ్ ప్లే గ్రౌండ్ వేర్ వీ ప్లేడ్ డ్యూరింగ్ రీసెస్. ఇక్కడ వరకు మనం నార్మల్ చెప్పుకున్నాం. విత్ స్వింగ్స్, స్లైడ్స్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్. స్వింగ్స్ అంటే ఏంటి, ఊయల. స్లైడ్స్ అంటే అప్ అండ్ డౌన్స్ ఆడుతూ ఉంటారు కదా, హైడ్ అండ్ సీక్ గేమ్స్. సో వాటికి సంబంధించిన అంటే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మా గేమ్లో మా గ్రౌండ్లో ఉంది అని చెప్తాం. ఓకే, ద లైబ్రరీ వాజ్ ఫిల్డ్ విత్ మెనీ బుక్స్ ఫ్రమ్ ఫెయిరీ టేల్స్ టు సైన్స్ ఎన్సైక్లోపీడియాస్ అండ్ వీ హ్యాడ్ ఏ కంప్యూటర్ ల్యాబ్ విత్ మోడర్న్ కంప్యూటర్స్ వేర్ వీ లెర్న్ కోడింగ్ అండ్ టైపింగ్. అక్కడ బుక్స్ ఉన్నాయని చెప్పాము, కంప్యూటర్స్ ఉన్నాయని చెప్పాము, బట్ మనం ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. రైట్? అవర్ స్కూల్ హ్యాడ్ ఎ గ్రేట్ సైన్స్ ల్యాబ్ విత్ ఆల్ నెసెసరీ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ మైక్రోస్కోప్స్ అండ్ కెమిస్ట్రీ సెట్స్ విచ్ మేడ్ అవర్ ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జైటింగ్. ఎక్విప్మెంట్ వరకు మాత్రమే మనం ఇందాక ఇచ్చాం. ఇదంతా కూడా ఎడిషనల్ యాడెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు అలాగే మన నెససరీని బట్టి మనం ఎంతైనా సరే యాడ్ చేసుకోవచ్చు. The art room was full of vibrant paints and brushes. We often displayed our artwork in the hallways. సో దారి పొడుగుతా మా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మేము డిస్ప్లే చేస్తాము. క్లాస్ గోడల మీద ఎట్లయితే అతికిస్తామో దారి పొడుగుతా. The teachers were very kind and supportive, always encouraging us to do our best. Kind and supportive వరకు అక్కడ ఇచ్చాం. This is added information. And coming to next one, overall my school was a place where I had many memorable experiences, made lifelong friends and discovered my love for learning. సో చదువు పట్ల నాకున్న ఆసక్తికి అలాగే లైఫ్ లాంగ్ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఫ్రెండ్స్ని నేను నా స్కూల్ నుంచి నేను
సంపాదించుకోగలిగాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ స్కూల్ డిస్క్రిప్షన్. సో ఇంత డీటెయిల్డ్గా యాడెడ్ ఇన్ఫర్మేషన్తో కూడా మనం స్కూల్ గురించి అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చిన 2 పారాగ్రాఫ్స్లో మనం గమనించినట్లయితే పాస్ట్, ట్రూత్, డిస్క్రిప్షన్, పొజిషన్తో పాటు పొజిషన్స్ మాత్రమే మనం ఇంక్లూడ్ చేసాము, ఇంకే కాన్సెప్ట్ రాలా. సో నేర్చుకుంటూ ఉంటే ఆ కాన్సెప్ట్ అనేది మన బ్రెయిన్లో ఉంటే మనం ఎంత టాపిక్ అన్నా మనం జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ ద బేసిక్. మన బ్రెయిన్లో బేసిక్ అనేది ఉండాలి, మనకి విజువలైజేషన్ అనేది ఉండాలి. అసలు మనం స్కూల్ కళ్ళ ముందుకు తీసుకొచ్చుకోవాలి. ఆ కళ్ళ ముందుకు మనం ఊహలో మన స్కూల్ ఎప్పుడైతే మనం తీసుకొచ్చుకుంటామో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు గ్యాదర్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెమరైజ్ చేసుకోవాలి మన స్కూల్ ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎక్కడా కూడా మనం ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది యూజ్ చేయకూడదు, మెమరైజేషన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. స్కూల్ని గుర్తు తెచ్చుకోవాలి, సెంటెన్సెస్ బయటకు ఇవ్వాలి. వొకాబులరీ కూడా మీకు ఈ గ్రూప్ డిస్కషన్స్ వల్ల, ఈ సెంటెన్సెస్ వల్ల మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. చామ్డ్ అని, తర్వాత స్లైడ్స్ అని, స్వింగ్స్ అని, కొత్త కొత్త వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిస్కషన్స్ ద్వారా మీరు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా డిస్కషన్స్ అన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి.